చంద్రకాంత్ రత్ అసలు ఎవరు అని చెప్పి మనం ఆలోచించాలి. చంద్రకాంత్ రత్ని వీళ్ళు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, చంద్రకాంత్ రత్ సువేందు అధికారి పిఏ. సువేందు అధికారి పిఏ అయిన చంద్రకాంత్ రత్ని ఎందుకు టార్గెట్ చేసిండ్రు అని చెప్పి మనం ఒకసారి మాట్లాడితే, చంద్రకాంత్ రత్ గురించి కూడా కొంచెం మనం తెలుసుకోవాలి. ఇవాళ మళ్ళా ఆయన ఒక పొలిటికల్ పిఏ ఎవరికి, సువేందు అధికారికి. బట్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది అని అంటే, ఆయన ఎక్స్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసినాడు. ఎయిర్ ఫోర్స్లో పనిచేసి దాని తర్వాత ఆయన సువేందు అధికారికి పిఏ అయ్యిండు. వెనకటికి వీళ్ళిద్దరు టీఎంసీలు ఉన్నప్పుడు కూడా మంచి సంబంధాలతోనే ఉండే, ఆయన బీజేపీకి వచ్చినప్పుడు కూడా సువేందు అధికారితో మంచి సంబంధాలతోనే పోతుంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఎక్కడ కొడితే మనిషి ఖతం అవుతాడో అక్కడనే కొట్టిరు, గుండెల బుల్లెట్లు దిగినాయి. మన అక్కడ హాస్పిటల్ సిబ్బంది కూడా ఏమని అన్నారంటే, హాస్పిటల్కి వచ్చే కంటే ముందే ఆయన ప్రాణాలు వదిలేసిండు అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే, సువేందు అధికారి పిఏ ఎవరైతే చంద్రకాంత్ రత్ ఉన్నాడో, ఈయనకు ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏ పొలిటికల్ స్టేట్మెంట్ కూడా ఆయన ఎప్పుడు ఇవ్వలేదు. బట్ ఆయనను ఎందుకు టార్గెట్ చేసిండ్రు అని అంటే, ఒకటి అర్థం చేసుకోండి, ఈ టార్గెట్ యాక్చువల్గా సువేందు అధికారి మీద. ఆయన పిఏని కొట్టుట్లా ఏందని అంటే, సువేందు అధికారి కార్లు ఉండొచ్చేమో, లేకపోతే కొట్టేద్దామేమో, కొట్టేసిన తర్వాత చూసుకుందామేమో అంటే ఒక ప్రెసిషన్ కంట్రోల్గా రెక్కి చేస్తారు, వస్తారు, టన్ మని కొట్టేసి వెళ్ళిపోతారు. చూడు, వీళ్ళు ప్లాన్ చేసిన వ్యక్తిత్వం కనిపిస్తుంది కంప్లీట్గా.